శ్రీ రాధా మనోహర్ దాస్ గారి దివ్యమైనటువంటి ప్రసంగాన్ని మనమందరూ కూడా ఇవాళ వినడానికి నిన్నటి రోజున 24 నదులు కదిలిస్తే ఎలా ఉంటుందో మీకు తెలియపరిచాను. ఇవాళ నదుల యొక్క తత్వాలన్నీ కూడా అమ్మవారి యొక్క స్వరూపాలుగా ఉంటాయి. అంటే కొన్ని ప్రశాంతం, కొన్ని ఉరికేటువంటి తత్వం కొన్ని ఉంటాయి, కొన్ని శాంతతత్వంగా కూడినటువంటి కొన్ని ఉంటాయి. గోదావరికి ప్రవాహం తక్కువగా ఉంటుంది, గంగకి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. కానీ సముద్రానికి ఎక్కడున్నా సముద్రం సముద్రమే. అలాంటి సముద్రమే మన రాధా మనోహర్ దాస్ గారు. అలాంటి వారి యొక్క వాక్యములు, వారిని దర్శించడం నిన్నటి చెప్పాను. నిన్న శుక్రవారం అమ్మవారి యొక్క ఉపన్యాసం మనం విన్నాము అని. శుక్రవారం సువర్ణం ఘర్మం వరి వేద వేదం అని మనకి వేదమంత్రం ఒకటి ఉంది. బంగారయ్య శర్మ గారు అమ్మవారి యొక్క రూపంగా నేను వచ్చి అమ్మవారి యొక్క వైభవం శుక్రవారం అమ్మవారి వచ్చి కూర్చొని చెప్పినట్టుగా మనం అందరం భావించాం. ఇవాళ శనివారం శ్రీ వెంకటేశ్వరుడి యొక్క సన్నిధిలో భగవద్గీత మీద ఆ శ్రీ వెంకటేశ్వరుడు దైవం మానవ రూపేణ అనేటువంటి రూపంతో మన రాధా మనోహర్ దాస్ గారి యొక్క రూపంగా వెంకటేశ్వరుడి యొక్క రూపంగా ఇక్కడ కూర్చుని మనందరికీ కూడా స్వామి యొక్క వైభవాన్ని తెలియపరచడానికి మరి యొక్క కొన్ని నిమిషాల్లో ప్రసంగం ప్రారంభమవుతుంది. వారి గురించి మీ అందరికీ తెలియదు ఏమీ కాదు. ఒకటే మాట, ముందున్న వెనక్కున్న జై శ్రీరామ్ హరే కృష్ణ అనే నామంతోనే వారు ఉదయం లేస్తారు, అదే నామంతో వారు పడుకుంటారు. హిందూ ధర్మాన్ని ఎటువంటి వారు వచ్చినా కొన్ని వ్యక్తితత్వాల్లో, అంటే అనేకమైనటువంటి ఉపన్యాస చక్రవర్తులు మనందరికీ తెలుసున్నవారే, కానీ ఎలాంటి వారు ఉన్నా అవతల వ్యక్తులకి సమాధానం చెప్పాలి అంటే కొంచెం ఆలోచన చేస్తారు. కానీ అలాంటి ఆలోచనలు ఏమీ లేకుండా ఎవరు వచ్చినా హిందూ ధర్మం మీద ఎవరైనా బురద చల్లాలి అని చూస్తే వాడి ఆలోచనలోనే మొట్టమొదటిగా స్వప్న వృత్తాంతంలో గడపనేటువంటి వ్యక్తి మన రాధా మనోహర్ దాస్ గారు. అలాంటి మన పూజ్య గురుదేవులైన రాధా మనోహర్ దాస్ గారి యొక్క ప్రసంగాన్ని ఇక ఆరంభం చేయవలసిందిగా కోరుతూ దృశ్యాలువతో వారికి సత్కరించుకుని అందరినీ కూడా పిలిస్తే మనకి కాలాతీతం అవుతుందనే ఉద్దేశం మీద మీ అందరి తరపున ఈ దృశ్యాలువతో వారిని సత్కరించి వారి యొక్క అద్భుతమైనటువంటి మాటలు మనం అందరం కూడా వినందాం, ధరిద్దాం. దయించి 1-2 గంటల పాటు మీ ప్రశాంతమైనటువంటి మనసుని ఇక్కడ పెట్టండి. మీరందరూ ఎలా వచ్చారో బాధతో వస్తే ఆనందంతో వెళ్తారు. అలాగే మనసు బాగలేదు అని ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనసుని ఏకాగ్రత చేసి తిరిగి మరలా ఇంటికి వెళ్తారు. అంత అద్భుతంగా ఉంటుంది ఈ ప్రసంగం. అందువలన ఇంకా రావాల్సినటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక గ్రామస్తులు ఉపన్యాసానికి వచ్చేటువంటి వారు త్వరితంగా రావాల్సిందిగా కోరుకుంటూ గురువు గారి యొక్క ఉపన్యాస కార్యక్రమాన్ని ఆరంభం చేస్తారని కోరుతూ గురువు గారి యొక్క పాద పద్మాలకి మీ అందరి తరపున శిరస్సు వంచి నమస్కరించుకుంటూ వారి యొక్క ప్రసంగాన్ని ఆరంభం చేయవలసిందిగా కోరుతున్నాను. హరే కృష్ణ అందరూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై శ్రీరామ్. बोलो बालाजी भगवान की, गोदामाई की, मोक्ष वेंकटेश्वर स्वामी भगवान की, श्री कनकदुर्गा माई की, कुंकुदुर भक्त वृंद की, गोविंदा गोविंदा। आपदाम अपहर्तारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हनुमानंजना सुनो वायुपुत्रो महाबल
అష్టబల్వనసక పింగాక్షో అంత్యవిక్రమ ఉదతిక్రమణక్షేమ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కవిన్యస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషత సర్వత్ర ముక్తిర్నాస్తి సర్వత్ర విజయీ భవే. అందరం ఈ మంత్రం చూద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 మీరు చెబితే వాళ్ళు చెప్పరు, ఎలాగా వాళ్ళ తరపున మీరు చెప్తున్నారు కదా అని మానేస్తారు. అంటే వాళ్ళ అంటే మన శ్రోతలు ఉత్తములు సార్. ఎందుకంటే నిక్కమైన నీలం ఒక్కటున్నను చాలు తలుపు బెలుకురాళ్ళు తట్టడేలా. అలా వీళ్ళందరూ నిక్కమైన నీలాలు లాంటి వాళ్ళు. మీలాంటి వారు మైక్ ఎప్పుడు పట్టుకోవాల్సి వస్తుందంటే వాళ్ళు బతకస్తులైతే. కానీ వీళ్ళు కొంకుదురు వాళ్ళు, కుదురైన వాళ్ళు. ముదురులే కావచ్చు కానీ కుదురైన వాళ్ళు, బెదురు లేని వాళ్ళు. కాబట్టి చక్కగా చెప్పేవారు, చక్కగా అనేవారు, ప్రసాదం పెడితే తినేవారు, లెక్చర్ ఇస్తే వినేవారు కదమ్మా. చక్కగా చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయ ముదీరయేత్ నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టుకి మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం శ్రీ గురుం దీనతారిణం శ్రీ చైతన్య ఈశ్వరం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంఘ్రయే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభాను సుతే దేవి ప్రణమామి. హరిప్రియే వాంఛా కల్ప తరూభ్యశ్చ కృపా సింధుభ్యః ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర
శ్రీవాసాది గౌర భక్త బృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్. ప్రియ హిందూ బంధువులారా, చాలా చాలా మనస్సు తేలిగ్గా ఉంది. ఈ మనస్సు ఎందుకు తేలిగ్గా ఉందంటే చాలా బరువుగా మా శంకరు, మా స్వర్ణ, వాళ్ళ అమ్మగారు దండిగా సాపాటు అంటే తెలుసు, భోజనం ద్వాదశి, నన్నేమో నీరసం, ఇవాళ నోరసం, అర్థం కదా. వాళ్ళ పులుసు నీకు తెలుసు. అయితే శరీరం తేలిగ్గా ఉండడం అనేది మన ఆహారం వ్యవహారాన్ని బట్టి ఉంటుంది. కానీ మనస్సు తేలిక అనేది మన యొక్క తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. యథా దృష్టి తదా సృష్టి. అన్నమయ్య అంటారు, చూడక మానవు చూచేటి కన్నులు ఎడనీవైన ఇతరములు. స్వామి, నువ్వు చూడండి ఏదైనా ఉందా అంటే, చాలామంది ఏమనుకుంటారంటే తెలియక ఎవరో చూడట్లేదు అనుకుంటారు. ఎవరు చూడట్లేదు? లోపల ఉన్న పరమాత్మ చూస్తున్నాడు. సూర్యచంద్రులు చూస్తున్నారు, నక్షత్రాలు చూస్తున్నాయి, పగలు రాత్రి చూస్తుంది, పంచభూతాలు చూస్తున్నాయి, దిక్పాలకులు చూస్తున్నారు. ఇలా ఎంతోమంది మనం చేసే పనుల్ని చూస్తూనే ఉన్నారు. లోపల ఉన్నవాడు ఎప్పుడూ చూస్తాడు అని పరమాత్మ. ఇంకో విషయంలో నేను మా శంకర్కి ధన్యవాదాలు చెప్పాలి. ఏంటంటే, చాలా చోట్ల దండలు వేస్తారా, ఎప్పుడు తీసేద్దామా అని పెద్ద బరువుగా వేస్తారు. అది ఇక్కడ గుచ్చుకుంటూ ఉండదు. కానీ ఇక్కడ చూడండి, ఎవరు అల్లేరు, ఎవరు తెచ్చారు? రమేష్ గారు తెచ్చారు. రమేష్ గారు ఇది రమేష్ గారు. ఎందుకంటే మా మనస్సు తేలికైపోయా. అది కాకుండా ఏమిటివి అన్నమయ్య దేని గురించి కూడా పాడాడు తెలుసా? ఏమన్నాడు తెలుసా అన్నమయ్య? కులుక కన్నడవరో కొమ్మలాలా, కులుక కన్నడవరో కొమ్మలాలా, జల జల రాలేను జాజులు మాయమ్మకు, కులుక కన్నడవరో కొమ్మలాలా. అలాంటి జాజులు, అది కూడా మంచి కాలంలో, ఈ సాయంకాలం వేళ మంచి స్థలంలో, వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో అర్చక స్వామి వారు బయటకు వచ్చారు. మరి మనం తీసుకెళ్దాం అనుకున్నారేమో, సమయం ఉంటారు కదా. నేను అలా చూస్తూ వచ్చాను. అక్కడ కనకదుర్గ అమ్మవారు, ఇక్కడ గోదాలక్ష్మి సమేతంగా మోక్ష శ్రీనివాసుడు. మీరు వెనకాల చెరువా? ఈ రెండు చెరువులే, ఆలయాలకు ఈశాన్యం. అద్భుతం అద్భుతం. మనకి పూర్వం ఒక పద్యం ఉండేది, మీకు తెలిసి ఉండొచ్చు. ఏ ఊళ్ళో ఉండాలి అని. ఏ ఊళ్ళో ఉండాలి తెలుసా? అప్పిచ్చువాడు వెంటనే అప్పిచ్చువాడు వైద్యుడు. తప్పు తప్పు. అప్పిచ్చువాడు కామా పెట్టాలి. అప్పిచ్చువాడు వైద్యుడు కాదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అప్పడకూడదు, మెడిసిన్ అడగాలి. అర్థమైందా? అప్పిచ్చువాడు వైద్యుడు అని చదవకూడదు. అప్పిచ్చువాడు కామా తర్వాత వైద్యుడు. ఏ ఊళ్ళో ఉండాలంటే అప్పిచ్చువాడు వైద్యుడు, ఎడ దగ్గర పారు ఏరు. అంటే ఏ ఊళ్ళో వాటర్ ఉంటుందో, ఏ ఊళ్ళో మ్యాటర్ ఉంటుందో ఆ ఊళ్ళో ఉండాలి అని కదా. అన్నీ అవసరమే. మన చాగంటి కోటేశ్వరరావు గారు ఎప్పుడూ చెప్తారు, డబ్బులు ఎంత అవసరం, వంటలో ఉప్పు ఎంత అవసరమో కాలికి
చెప్పు ఎంత అవసరం. ఫ్రీగా ఇచ్చారని 11 సైజు చెప్పులు వేసి తిరుగుతారండి ఎవరిని? మనకు వద్దు, అది పెద్దదైపోతుంది, తక్కువ సైజు వేసుకోండి. అలాగే జీవితంలో అన్నీ ఎంత అవసరమో అంత అవసరం, కానీ మోక్షం పొందడం మాత్రం చివరి మొట్టమొదటి అవసరం. దానికి త్యాగరాజ వారు చెప్పారు, మోక్షము గలదా భూమిలో జీవన్ముక్తులు గాని వారలకు మోక్షము గలదా. జీవన్ముక్తి అంటే ఏమిటి తెలుసా? ఇప్పుడు మనందరం జీవిస్తున్నాం కదా, మరి ముక్తి అంటే చచ్చిపోయి వచ్చేది కదా. మరి జీవన్ముక్తి అంటే ఈ శరీరంలోనే ఉండాలి, కానీ ఇది నేను అని భావించుకోండి. ఇందులో ఉండాలి తప్ప ఇది నేను అనుకోకూడదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళేటప్పుడు కుర్చీలు పట్టుకెళ్తారా? ఎందుకు పట్టుకెళ్తారు? మనకి కాదు, తెలుసా తెలీదా? మనకి చాలా బాగుంది, పెద్ద రాసం. మరే లారీలో ఎక్కించారు శివశంకర్, చెప్తామని చెప్పండి కదా. మనకి తెలుసు ఇది మనది కాదని. ఇది ఎలా అయితే మనది కాదో ఇది కూడా మనది కాదు. ఇది ఇక్కడ వాడుతున్నాం కదండి, 1 గంటకో 2 గంటలకో. అలాగే ఇది కూడా 60 ఏళ్ళకు 70 ఏళ్ళకు 80 ఏళ్ళకు వాడుకోవాలి. వాడుకుని దీనికి ఎప్పుడో వీడుకోని చెప్పారు, వీడుకోని చెప్పాలి కదా, చెప్పారు. ఆ చెప్పేటప్పుడు ఏడవకుండా చెప్పాలి. మనకేంటి ప్రాబ్లం అంటే ఏడుస్తాం. మనం పోయినా ఏడిపే, ఎవడు పోయినా ఏడిపే. ఎందుకు ఏడుపు? నాది. ఇది పెద్ద జాడ్యం. నమ్మాలి వారని 12 మంది ఆడవాళ్ళు ఒకరు, చాలా గొప్పవారు. వారు ఎప్పుడు వారి జీవిత పర్యంతము నేను నాది ఈ పదాలే వాడలేదంట. మేము అనేవారు. మీరు చూడండి, పెద్దలు నేననే పదం రానివ్వరు. మేము మొన్న కాశీకి వెళ్ళినప్పుడు అంటారు, మేము మొన్న శ్రీరంగం సేవించుకున్నప్పుడు అంటారు, మేము అంటారు. ఎందుకని? ఈ నేను వలన మనందరికి ఏం పెరుగుద్ది? అహం. అహం అంటే ఏంటండి? అహం ఉండొచ్చు, తెలుసా? అహంకారం ఉండకూడదు. అహం వేరు, అహంకారం వేరు. అహంకారం అంటే అహం ఆకార, ఐ ఆమ్ దిస్ బాడీ, ఈ శరీరం నేను. ఇది మనం కాదే, ఇందులో ఉన్నది మనం. ఎవరన్నా చనిపోతే చనిపోయాడు అంటారు. చనుట అంటే వెళ్ళిపోవట. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అక్కడే ఉన్నాడుగా, అది కదలట్లేదు, అంతే తేడా. కాబట్టి ఇందులో ఉన్నది ఎవరు, ఇది ఎవరు, ఇది తెలియాలి అంటే మనం బాగా ఏం చేయాలి? వినాలి. ఎంత కుదురుగా కూర్చున్నారు కొంకుదురు వాళ్ళు. శంకరు చాలా నిక్కమైన నీలాలు లాంటి వాళ్ళు. ఈ నీలకమల కుర్చీలో కూర్చున్నాడు. ఇది ఏ కమలో నాకు తెలియదు, కానీ వినే వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు. కూర్చున్న వాళ్ళు 1000 మంది 1,00,000 మంది కనబడచ్చు, కానీ ఆ చెప్పే వాళ్ళ మాటలు లోపలికి పంపించేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చాగంటి గారి ఉపన్యాసాలు, గరికపాటి వారివి, ఇంకా సామవేదం షణ్ముఖ శర్మ గారివి, ఇలా చాలామంది పెద్దలు. నేను అలా ఆలోచిస్తూ ఉంటాను ఎప్పుడైనా. మల్లాది చంద్రశేఖర్ శర్మ, ఎంతమంది అసలు ఈ తెలుగు నేల మీద. ఉషశ్రీ గారు, మీకు ఎవరికైనా గుర్తుందా? 30 ఏళ్ళు వెనక్కి వెళ్తే శ్రీరామం వస్తే రేడియోల దగ్గర కూర్చునేవాళ్ళు. ఎందుకని? అయితే మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు లేదా ఉషశ్రీ గారు, అదిగో రామచంద్రమూర్తి ఇప్పుడే పరివార సమేతుడై సీతా లక్ష్మణ భరత శత్రుఘ్నులతో హనుమంతుడితో కూడి అని చెప్తుంటే అసలు మనం ఎలా ఉండేవాళ్ళం?
మనమే భద్రాచలంలో ఉన్నట్టు, మనమే అయోధ్యలో ఉన్నట్టు కదా. వాళ్ళంత ప్రభావం చూపించారు, వారి వాక్కులో అంత బలం ఉండేది. అయితే ఇంతమంది ఇన్ని ఉపన్యాసాలు ఇచ్చినా మరి చాలా మంది ధర్మం నుంచి భ్రష్టులైపోయారే. ఎందుకని? మనకి పట్టవలసింది పట్టలేదు. ఏం పట్టాలి మనకి? త్యాగరాజ స్వామి వారికి రాముడు పట్టినట్టుగా, గోపికలకి కృష్ణుడు పెట్టినట్టుగా, అన్నమాచార్యుల వారికి వెంకటేశ్వరం పట్టినట్టుగా, హనుమంతుడికి రాముడు పట్టినట్టుగా. హనుమంతుడు సీతమ్మ వారితో ఏమని పరిచయం చేసుకున్నాడు? ఇంట్రడక్షన్ తెలుసా? దాసోహం కోసలేంద్రస్య ఐయామ్ హనుమాన్ సో అండ్ సో. ఇలా మాట్లాడలే. ఫస్ట్ సర్వెంట్ ఆఫ్ రామ. ముందు నేను ఎవరంటే దాసుని. ఎవరికి? రాముడికి. దాసోహం కోసలేంద్రస్య ఇలా చెప్పి ఆ తర్వాత అమ్మవారు నమ్మేలా నెమ్మదిగా మాట్లాడారు. మనం విన్న వాటిల్లో కొన్నైనా లోపలికి వెళ్తే మళ్ళీ మనం అమ్మ కడుపులోంచి రావక్కర్లేదు. ఎందుకు మళ్ళీ పుట్టకూడదు? ఆదిశంకర్లు అని చెప్పారు. ఏం చెప్పారు? పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. తర్వాత మీకు తెలుసుగా వాళ్ళందరూ భజ గోవిందం భజ గోవిందం. మరొకసారి ఎవరింటిగా మూఢమతి? ఆ రోజు గంగానదిలో నీళ్ళల్లో నిలబడి వ్యాకరణం చెప్తున్న పెద్ద ఆయన్ని మూఢమతి అన్నారా? ఆయన్ని ఉద్దేశించి అన్నారా? చెప్పండి, ఎవరినన్నారు? మూఢమతి అంటే తెలుసా? ఇంగ్లీష్లో ఫూల్, అంతే కదమ్మా, తిడతారు కదా ఫూల్ అని. అలా తిట్టారు శంకర్ల వారు, ఆదిశంకర్ల వారు. ఆయన్ని ఒక్కరిని కాదు, మన అందరిని. నువ్వు వయసు ఉడికిపోయింది, ఇప్పుడు వ్యాకరణం వల్లి వేస్తున్నావు, అది నీకు అక్కడికి వస్తుందా? గోవిందుని భజించు అని ఈ ప్రపంచంలో ఏది ముఖ్యమో ఆ సారం అంతా పిండి జ్యూస్ చేసి గ్లాసులో పోషించినట్టుగా మధ్యాహ్నం మా స్వర్ణ అంటే ఏం జ్యూస్? కర్బూజ. నాకు ఇష్టం కూడా అన్నది. ఎండలో వచ్చాక తక్కువ తెచ్చిచ్చింది అనమాట. అందుకే అక్కడ మధ్యాహ్నం జ్యూసు, ఇప్పుడు మీకు న్యూస్. యూట్యూబ్లో పెట్టాక వ్యూస్, ఆ తర్వాత ఎవరో ఒక రివ్యూస్. మరి చెప్పండి, శంకర్ల వారు, ఆదిశంకరాచార్యుల వారు మనకి జీవిత సారం అంతా భజగోవిందంలో ఇచ్చారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎంత బాగా పాడతారండి. అవి మన దేవాలయాల మీద పూర్వం ఎప్పుడూ వినపడుతూ ఉండేవి. ఓ భజగోవిందం కావచ్చు, ఓ సుప్రభాతం కావచ్చు, లేదా ఘంటసాల గారి భగవద్గీత కావచ్చు, లేదా ఈ మన కాశీ విశ్వనాథ అష్టకం కావచ్చు. ఇవన్నీ బాల్యంలో మేము దండిగా బాగా విన్నాం. ఇప్పుడు గుడి మీద మైకులు లేవు, ఒకవేళ ఉన్నా పని చేయవు. ఏ మైకులు పనిచేస్తున్నాయి ఇప్పుడు ఈ కాలంలో? అక్కర్లేని చెత్త మైకులు పనిచేస్తున్నాయి. ఒక పుస్తకం ఉన్నటువంటి వారి పిచ్చి మస్తకం వారి మాటలు మైకుల్లో వస్తున్నాయి. వాడికి ఒకే పుస్తకం ఉంటుంది, వాడు అసలు పరిశీలన చేయడు, పరిశోధన చేయడు, సోల శోధన చేస్తాడు, అన్నీ తప్పు నాదే ఒప్పు అంటూ ఉంటాడు. అటువంటి మూర్ఖవాదం కలిగినటువంటి వారి మాటలో పాటలో మనకి మైకుల్లో వినపడుతూ ఉన్నారు. ఎందువల్లంటే మన అలసత్వ కారణం అక్కర్లేనివన్నీ వినాల్సి వస్తుంది.
మనకి ఉండే నిర్లక్ష్యం కూడా కారణమే. చిన్న పిల్లవాడిని అడిగినా నిజాలు చెప్తాడు, పెద్దవాళ్ళే అబద్ధాలు చెప్తున్నారు. ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. వాడిని పిలిచి, కన్నయ్య వాడికి మైకి ఉంది సార్, దా. ఎందుకు భయం ఎందుకు? నేను ప్రశ్న అడుగుతాను నాన్న. 5 + 5 ఎంత? 5 + 5 చెప్పు. నువ్వు చెప్పకపోతే చూడు, మా సావర్ణియో మా శృతికో చెప్పేస్తుంది. అమ్మయ్య సార్, మీ పేరేంటి సార్? నా పేరు సత్య సార్. సత్యబాబు సార్. నీ పేరేంటి నాన్న? ఆరుష్. వెరీ గుడ్ రా. ఆయనకి కూడా అంటే వాడికి ఇంకా చాలా చప్పట్లు ఉన్నాయి. దుప్పట్లు కప్పుకునే లోపల వాడికి భోజనం చప్పట్లు ఉన్నాయి. ఇంకా చాలా చెప్పాలి, అందుకని చెప్పలేదు. ఇప్పుడు ఆరుష్ చెప్తాడు మనకి, 5 వేళ్ళు సమానమా? ఒకసారి చూసుకో, నీ వేళ్ళు ఈక్వల్గా ఉన్నాయా? 5 fingers ఆర్ ఈక్వల్ ఆర్ నాట్? ఇప్పుడు కొట్టండి. సో 5 fingers ఆర్ నాట్ సేమ్. ఓకే, ఫస్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, నువ్వు ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళావా? శివాలయంలో శివుడు ఎదురుగా ఎవరుంటారు? అమ్మో, ఏదో బంగారు తండ్రి, అది ఏదో ఉంటుందా లేదు, బంగారు కొండ, మంచిగా బంగారు తండ్రి. కన్నయ్య చెప్పు. సో గుళ్ళో నంది, ఊళ్ళో పంది సమానమా? నో చెప్పు. వెరీ గుడ్. ఇప్పుడు కొట్టండి. మరి మీ అమ్మగారు ఎక్కడున్నారు? అమ్మేది? అమ్మ వచ్చింది ఎక్కడికి? ఎక్కడుంది అమ్మ? అక్కడ ఉందా? అమ్మ ఒళ్ళోనే ఉన్నావు కదా. ఎప్పుడైనా నువ్వు షాపింగ్కి వెళ్ళావా ఎక్కడైనా అమ్మతో? వెళ్ళినప్పుడు అక్కడ బొమ్మలు ఉంటాయా? తెచ్చుకున్నావా? తెచ్చుకోలేదా? బొమ్మలు తెచ్చుకోలేదా? తెచ్చుకున్నావు కదా. నేను తిరుపతిలో ఉంటే నీకో ఇద్దును, అక్కడ ఉన్నాయి మరి. సరే, ఇప్పుడు నువ్వు చెప్పు, షాప్లో బొమ్మ మీ అమ్మ సేమా? చూసారా, బాలవాక్కు, బ్రహ్మవాక్కు, మూడైన ఇంకా ఉన్నాయి. ఇప్పుడు గుళ్ళో నంది, ఊళ్ళో పంది నాట్ ఈక్వల్, అమ్మ బొమ్మ నాట్ ఈక్వల్, 5 వేళ్ళు నాట్ ఈక్వల్ కదా. ఇప్పుడు చెప్పు, ఆవు తెలుసు కదా నీకు? ఆవుకి ఎవరైనా గడ్డి పెడతారు, లేకపోతే పండ్లు పెడతారు, బెల్లం పెడతారు, తౌడు పెడతారు కదా. అంటే దాన్ని మేపడం అంటారు. ఆవుని మేపేవాడు, ఆవుని మేసేవాడు. మేసేవాడు అంటే ఆవుని చంపి తినేసేవాడు. చెప్పు, బోత్ ఆర్ సేమ్ ఆర్ నాట్? నీకు అర్థం కాలే. ఆవుకి ఫుడ్ పెట్టేవాడు, ఆవుని ఫుడ్ లాగా కోసుకు తినేవాడు. ఆవుని చంపేసి తినేవాడు, ఆవుని ఫుడ్ పెట్టేవాడు. ఎక్కువ నాట్? వాళ్ళకి అర్థం కాలేదు, చిన్నవాడు కదా, అర్థం కాలేదే. ఆవుని మేపేవాడు, ఆవుని వేసేవాడు. బోత్ ఆర్ సేమ్ ఆర్ నాట్? కదా, నాట్ కదా. పర్లేదు అమ్మ, మళ్ళా మనం ఎందుకు చెప్పించానంటే మీకు అర్థం కావాలి. వెరీ గుడ్. ఇది కొంచెం ఎక్కువ తగ్గించు. 5 వేలు సమానం కాదు, అమ్మ బొమ్మ సమానం కాదు, గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానం కాదు, ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానం కాదు. మరి అలాంటప్పుడు అన్ని మతాలు సమానమా? అన్ని మతాలు సమానమా? ఎందుకు కాదు? మనం పొద్దున్న లేస్తే ఈ అబద్ధం ఎన్నిసార్లు చెప్పుకుంటాం? రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. ఇప్పుడు అబద్ధం అప్పుడు 3 లైన్లు. చిన్నప్పటి నుంచి అబద్ధం పాడి అలవాటు అయిపోయింది. పచ్చి అబద్ధం కదా అది, పచ్చి అబద్ధం. ఆ 3 లైన్లో ఈశ్వరుణ్ణి
అంతటా చూసే జాతి మనది. జీవులలో శివుడున్నాడండి, జీవుడే శివుడని తెలియండి, జీవుడే శివుడని తెలియండి, జీవహింస మానండి, జీవుల మీ వలె ప్రేమించండి, జీవహింస మానండి, నేను మీరని త్వరపడకండి, మనలో భేదము లేదండి, జీవులలో శివుడున్నాడండి, జీవులలో శివుడున్నాడండి, జీవుడే శివుడని తెలియండి, జీవుడే శివుడని తెలియండి. ఎంత గొప్పదండి ఈ తత్వం. జీవుడే శివుడని తెలియండి. ప్రతి జీవిలోనూ ఆ శివుడే ఉన్నాడని. మాకు 30 ఏళ్ల క్రితం ఒక గీత ఉండేది. ఏంటంటే ఆ గీతం, ఆ పాట, శివుడే తానై శివుని కొలచినట్టు రాష్ట్ర దేవతారాధనము, శివుడే తానై శివుని కొలచినట్టు రాష్ట్ర దేవతారాధనము. అంటే తనే శివుడుగా, అంటే ఆ స్థితికి ఎలా, అంటే అద్వైతం ఆ స్థితి ఎలా వస్తుందండి? అంత పరిశుద్ధంగా, అంత పరిశుభ్రంగా మనం అలా ఉంటే, అలా ఉండడం మన ధర్మం నేర్పించింది. ఎలా చూడాలి ఇందా చెప్పానే, యథా దృష్టి తదా సృష్టి. మీకు తెలిసి ఉంటుంది, వినుంటారు, కాశీలో గంగ నీరు తెచ్చి ఎక్కడ పోయాలి? రామేశ్వరంలో. మరి రామేశ్వరం నుంచి ఏం పట్టుకెళ్ళాలి? ఎక్కడ దాకా? అంటే కాశీ ఎక్కడ ఉందండి? యూపీ. రామేశ్వరం ఎక్కడ ఉందండి? తమిళనాడు. అంటే నార్త్ సౌత్. ఎవడైనా పనికి మాలినవాడు నార్త్ ఇండియా వేరు, సౌత్ ఇండియా వేరంటే కటుగా చెప్తే చెప్పు తీసి కొట్టాలని చెప్పాలి. కనీసం ఈ కథ అన్నా చెప్పండి. చాలా పెద్ద ఆయన, వారి పేరు నాకు గుర్తులేదు. కొండలో గంగ నీరు తీసుకొస్తున్నారు. ఎక్కడి నుంచి? కాశీ నుంచి రామేశ్వరం. పూర్వం నడకే కదా మార్గం. నడిచి వస్తున్నప్పుడు దారులు చాలా, ఎండాకాలం ఇలా. ఓ చోట ఒక గాడిద దాహంతో విలవిల్లాడిపోతుంది. అందరూ వాళ్ళ కొండలు పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఆయన ఆ కొండ పైన పిడత తీసి దాని గొంతులో పోసేసాడు. అది తెప్పరిల్లింది. ఎవరో ఆయన తోటి వారు, ఏం మనిషియా, 100 మైళ్ళు నడిచి రామేశ్వరంలో శివుడికి అభిషేకం చేయడానికి తెచ్చిన నీళ్లు గాడిద నోట్లో పోస్తావా అన్నారు. అంటే ఆయన అన్నారు, ఆ గాడిలో నాకు గాడు కనపడ్డాడయ్యా. దీన్నే మన తనికెళ్ళ భరణ గారు పాడారు. ఏమని? నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, నీ 2 కళ్ళు మూయగలడు. కాబట్టి ప్రతి జీవిలోనూ ఎవరున్నారు? శివుడు ఉన్నాడు. అప్పుడు మనకి శత్రువు ఎవరు కనపడతారు? అందరిలో ఆయన ఉన్నప్పుడు కదా. అందుకే మనం మాత్రమే చెప్పగలం. ఏం చెప్పగలం? సర్వే జన సర్వే జన సర్వే జన అంటే అర్థం ఏంటమ్మా? అంటే ఏంటి అమ్మ? ఏంటి అర్థం? అందరూ బాగుండాలి అని. అలా ఎవరు కోరుకుంటారు? ఎవరైతే అమ్మవారి గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటారో వాళ్ళే కోరుకుంటున్నారు. ఎవరైతే విష్ణువు యొక్క ఆలయానికి వెళ్తారో, ఎవరు శివాలయానికి వెళ్తారో వాళ్ళే కోరుకుంటున్నారు. మసీదుకి చర్చికి వెళ్ళిన వాళ్ళు ఎలాంటి కోరికలు కోరతారా?
కోరరు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు అని ఈ బొట్టు పెట్టుకున్నవాడు చెప్పగలడు. సర్వే జనా సుఖనో భవంతు అని చెప్పి ఈ బొట్టు పెట్టుకున్నవాడు చెప్పగలడు. కానీ ఎవరైతే మసీదు చర్చికి వెళ్తారో వాళ్ళందరి మీద కోరలేరు. వాళ్ళ ఉద్దేశం, వాళ్ళకి నేర్పించిన దేశం ఏంటంటే వాళ్ళ పార్టీలో జాయిన్ అయితే ఆడు గుడ్డు లేకపోతే గాడిద గుడ్డు. మనం మంచి వాళ్ళని చూడడానికి వారి మతం చూడం. నేను మధ్యాహ్నం వచ్చానా, కాలువ గట్టంట ఓ 2-3 చోట్ల కాటన్ గారి విగ్రహాలు కనబడ్డాయి. కాటన్ ఎవరండి? మన దేశం వాడు కాదే, మన రాష్ట్రం వాడు కాదే, మన భాష వాడు కాదే. మరి ఆయన విగ్రహాలు ఎందుకు పెట్టాలి? ఆయన పేరు మీద సంకల్పం ఎందుకు చెప్పుకోవాలి? ఆయన మీద చాగంటి గారు లెక్చర్ ఎందుకు ఇవ్వాలి? అంటే మన నదులపై ఆనకట్టలు కట్టి మన నీటిని రక్షించి పంటలు పండడానికి కారకుడయ్యాడని ఏ దేశం వాడైనా ఆయన బాగుండాలని ఆయన పేరు సంకల్పం చెప్పేటువంటి బ్రాహ్మణోత్తములు పుట్టిన ఈ కోనసీమలో మనం పుట్టాం. ఎవరి మేలు కోరుతున్నాం? మనకి సంబంధమే లేనివాడు, మన దేశమే కానివాడు, మన మతమే కానివాడు. ఎవరో చెప్పారు ఈ ఆనకట్టలు అవి మన మీద ప్రేమతో కట్టలేదు, కట్టలు ఇక్కడి నుంచి మోసుకెళ్ళడానికి కట్టాడు అని కూడా. బ్రిటిష్ వారు మన దేశం నుంచి ఎంత దోచుకెళ్ళారని యూట్యూబ్లో కొట్టండి, గూగుల్లో కొట్టండి, వస్తుంది. ఎప్పుడైనా వేటగాడు బియ్యం గింజలు జల్లాడు అనుకోండి, అవి పావురాలకు ఆహారం ఇవ్వడానిక, పావురాలను ఆహారం చేసుకోవడానిక? చెప్పండి. అంటే పావురాల మీద అతని ప్రేమ ఉందా? కాదుగా. కాబట్టి ఎవరైతే మనకి అది చేశారు ఇది చేశారు అనుకుంటున్నామో వారందరూ మన దోచుకోవడానికి, తద్వారా లండన్లో దాచుకోవడానికి. ఇప్పుడు వెళ్ళండి లండన్, ఇండియన్ మ్యూజియం అని ఉంటుంది. అక్కడ ఎన్నున్నాయో మనకి తెలుసా? శివాజీకి సంబంధించిన ఖడ్గం వచ్చిందా? ఇంకా రాలేదా? వస్తుందన్నారు అమ్మవారు ప్రసాదించిన ఖడ్గం. అలా ఇంకా చాలా ఉన్నాయి అక్కడ. నిన్న నేను ఏలూరు వెళ్ళాను. ఏలూరులో ఇంకా ఓపెన్ చేయలేదు. ఆ మ్యూజియంలో ఇక్ష్వాకుల కాలం నాటి స్తంభం, బౌద్ధుల కాలం నాటి స్తంభం, ఈ కాకతీయుల కాలం వేంగి, మళ్ళీ ఇంకా ముందు శాతవాహనులు వాళ్ళ కాలం నాటి తాళపత్రాలు, వాళ్ళ కాలం నాటి రాగిరేకులు, రాజముద్రలు 10 ఏళ్ళు 1000 ఏళ్ళు కాదు, 10 లక్షల సంవత్సరాల క్రితం ఆది మానవుడు వాడినటువంటి పనిముట్లు కూడా ఉన్నాయి. ఆ చరిత్ర అంతా మనదే, మన దేశందే. ఏమంటే ఇక్కడ తిరుమల వెళ్ళని వాళ్ళు ఎవరు ఉండరుగా? తిరుమల వెళ్ళి అక్కడనే శిలాతోరణం చూశానన్న వాళ్ళు చేస్తాను చాలా మంది. చూడని వాళ్ళు మళ్ళీ వెళ్ళినప్పుడు చూడండి. ఆ శిలాతోరణం ఇలా గుర్తుందమ్మా, ఇలా ఉంటుంది, ఆర్చిలా ఉంటుంది. సహజంగా ప్రకృతిబద్ధంగా అది ఏర్పడింది. దాని వయసు ఎంత? 250 కోట్ల సంవత్సరాలు. 250 కోట్ల సంవత్సరాలు తిరుమల చరిత్ర కలిగి ఉంది. మన ద్వారక, మొన్నే మన ప్రధానమంత్రి గారు సముద్రం లోపలికి దిగి అక్కడ ధ్యానం చేసి పూజ చేసి వచ్చారు. ఆ ద్వారకా నగరం సముద్రం లోపలికి వెళ్ళిపోయిందని మహాభారతంలో చెప్పారు. కృష్ణ భగవానుడు చెప్పారు సముద్రం వెనక్కి తీసేసుకోమని. ఆయనే అడిగారు స్థలం కావాలని. ఎవరన్నా ద్వారక వెళ్ళారని చేయొద్దండి, వెళ్ళకపోతే వెళ్ళండి, వెళ్ళాలని కోరుకోండి. మేము చాలాసార్లు సేవించుకున్నాం. ఈ ద్వారక ఆ సముద్రం మధ్యలో ఒక విలేజ్ ఉంది, దాన్ని బేట్ ద్వారక అంటారు. బేట్ అంటే గిఫ్ట్. సముద్రుడు కృష్ణ భగవానుడు గిఫ్ట్గా ఇచ్చాడు.
ఆయనే మళ్ళీ తీసేసుకోన్నప్పుడు ఆ నగరం అంతా మునిగిపోయింది. ఈ వివరాలన్నీ భాగవతంలోను మహాభారతంలోనూ ఉన్నాయి. ఎవిడెన్స్ మన కళ్ళ ముందు ఉంది. అలాగే ఎక్కడో దూరం వెళ్ళక్కర్లే. రాజమండ్రిలో పెద్ద మసీద్ తెలుసా? పెద్ద మసీద్ సెంటర్ అంటారు. రాజమండ్రి వెళ్ళలేదా? పక్కన ఐడియా లేదా? పెద్ద మసీద్ సెంటర్ పోలీస్ స్టేషన్ ఉంటుంది పక్కనే. కోటగుమ్మం చెప్పరా? కోటగుమ్మం ఎందుకు అన్న? ఇక్కడే శ్యామల దాటి నడిచి వెళ్ళేది పెద్ద మసీద్ సెంటర్. నేను ఆ మసీద్ లోపలికి వెళ్ళి రేహాలని వ్యాసపీఠం అంటాం మనం, బుక్ స్టాండ్ అంటాం, అది కొనుక్కుని వచ్చాం. అది మసీదు కాదు, అది వేణుగోపాల స్వామి గుడి. 1000 సంవత్సరాల క్రితం వేణుగోపాల స్వామి గుడి. ఆ వేణుగోపాల స్వామి మీదే గురజాడ వారు శతకం రాశారు. మరి ఇప్పుడు అక్కడ పూజలు చేయగలమా? ఎందుకు చేయలేము? అది ఆక్రమించారు కాబట్టి. రేపు పొద్దున్న మనం ఇప్పుడు కట్టుకున్న గుళ్ళు కూడా ఆక్రమణకు గురవుతాయి. ఎప్పుడవుతాయి? మనం మైనారిటీ అయినప్పుడు, మనం బలహీనమైనప్పుడు. అందుకని మనం బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, కలిసి ఉండాలి. అప్పుడే మన దేవాలయాలు రక్షించబడతాయి. దేవాలయం లేకపోతే హిందువులు కలిపే దిక్కు లేదు. మీరు గమనించండి, రామాలయాలు ఒక ఊర్లో ఒకటే ఉండదు, చాలా ఉంటాయి. అయినా కూడా అందరూ ఏ రామాలయానికైనా వెళ్తారు. అవునా? వడ్డీల రామాలయం అనొచ్చు, రెడ్ల రామాలయం అనొచ్చు, కాపుల రామాలయం అనొచ్చు, లేకపోతే పద్మశాల రామాలయం, ఏ పేరన్నా పెట్టు, అందరూ అన్ని చోట్ల వెళ్తాం. ఎందుకని? రాముడు మనవాడు, ఆ పేటలో ఉంది, వాళ్ళు కట్టారు అంతే. జై శ్రీరామ్. కాబట్టి మనందరం ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, భాషలకు అతీతంగా హిందువులుగా మనం కలిసి ఉండాలి. మన పిల్లలకు నేర్పించాలి. అప్పుడే ఈ దేశం ఇలా ఐక్యంగా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మనం సంతోషంగా కుదురుగా కుంకుదురులో చేసుకోగలుగుతాం. ఏమండి, ఇక్కడ మనం ప్రశాంతంగా కూర్చుని ఇందాక మంత్రాలు శ్లోకాలు చెప్పుకున్నాం. నిన్న ప్రతిష్ఠ కార్యక్రమం చేసుకున్నాం. నిన్న బ్రహ్మశ్రీ బంగారేశ్వరం గారు ఇక్కడ కూర్చొని ప్రవచనం చెప్తే విన్నాం. ఎంత ప్రశాంతత ఎందుకుంది ఇక్కడ? మనం ఉన్నాం కాబట్టి. మనం భజన చేసాం అనుకోండి, చెవులకి విందులో ఉంటుంది. ఏం భజన చేస్తాం చెప్పండి? భజన పాటలు చిన్నప్పటి నుంచి చాలా విన్నాం. ఓ చిన్న భజన పాట చెప్తాను, మీరు పాడండి. చాలా బాగుంటుంది. భజన చేసే భక్తులకెల్లా. మధ్యాహ్నం భోజనం చేశారుగా, ఇలా చెప్తే కానీ సౌండ్ జరగదు. నేనంటే ఒంటిపోవటం అండి. మొన్న తిన్నాను గాదరాడ్లో, మళ్ళీ ఇవాళ తిన్నాను మా స్వర్ణ, మా శంకర్ వాళ్ళ అమ్మగారి చేతి మీద. భజన చేసే భక్తులకెల్లా. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక భోజనం చేస్తారుగా, అంటే మధ్యాహ్నం జరిగిపోయినట్టు సౌండ్ రావట్లేదు. మాకు మైక్ ఉంది కానీ మీకు లైట్ లేదు. భజన చేసే భక్తులకెల్లా భయము లేదో రామ్ భజన. భజన చేసే భక్తులకెల్లా భయము లేదో రామ్ భజన. ఏమోయిన రుడా హేళన చేసేవు, నవ్వులు కాదోయ్ హరి భజన. నవ్వులు కాదోయ్ హరి భజన. భజన చేసే భక్తులకెల్లా
భయము లేదోయ్ రామ్ భజన ఏమో నరుడా హేళన చేసేవు నవ్వులు కాదోయ్ హరి భజన నవ్వులు కాదోయ్ హరి భజన నవ్వులు కాదోయ్ రామ్ భజన భజన చేసే భక్తులకెల్లా భయము లేదోయ్ రామ్ భజన భజన చేసే భక్తులకెల్లా భజన చేసే భక్తులకెల్లా భయము లేదోయ్ రామ్ భజన భయము లేదోయ్ రామ్ భజన గోవిందా గోవిందా. ఇలాంటి భజనలు మన నోటికి వచ్చేసాయి. ఎందుకంటే విని 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 ఇన్ని మాటలు ఎందుకు కానీ అసలు మన గుళ్ళో మైక్ గురించి కాదు. ఫస్ట్ షో బెగినైంది అని ఎలా తెలిసేదో తెలుసా? నమో వెంకటేశ నా నమో తిరుమలేశ. రే ఫస్ట్ షో బిగినైపోయిందిరా. ఎలా ఎవరు చెప్పాడు? మైక్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? సినిమా హాల్ మీద. సినిమా హాల్ మీద నమో వెంకటేశ వినపడితే సినిమా ఫస్ట్ షో లేకపోతే సెకండ్ షో అని తెలిసేది. కాబట్టి సినిమా హాల్లోనే మైకులు పనిచేసినప్పుడు, సినిమా హాల్ మీద మైక్ పనిచేసినప్పుడు సినిమా హాల్లో సినిమా ఏదైనా సరే పైన నమో వెంకటేశ అంటే వెంకటేశ్వర స్వామికి మనకి ఎంత బంధం అండి. అసలు ఎక్కడో తిరుమలలో మాత్రమే వెంకటేశ్వర ఉన్నాడా? అప్పపల్లిలో వెంకటేశ్వర, ఎక్కడ కొబ్బరికాయల్లో, అవునా? బాలబాలాజీ కొబ్బరికాయలు దొరికాడు. ఆ కొబ్బరికాయల స్టోర్ రూమ్లో, అవునా? మన ఇప్పుడు వాడపల్లి 7 వారాలు ద్వారకా తిరుమల అలా ఒక చోట కాదు కదా. అన్నమయ్య ఏం చెప్పాడు? అంతయు నీవే హరి పుండరీకాక్ష చంతనాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష కులముయు నీవే గోవిందుడాన కలిమియు నీవే కరుణానిధి ఉనికియు నీవే విఠలుడా నా ఉనికియు నీవే విఠలుడా నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా. వెనక ముందు ఎవరున్నారు? ఎవరు? మరి అలా వెనక ముందు వెంకటేశ్వరునే మనం దర్శించగలిగే స్థితి నుంచి ఆయన్ని కాదని, రాముణ్ణి కాదని, శివుణ్ణి కాదని ఓ శవాన్ని భుజాన వేసుకుని ఎందుకు దిగజారిపోతున్నారు? కేవలం జ్ఞానం లేక, కేవలం జ్ఞానం లేక. ఎవరైనా ఎందుకు నువ్వు గుడికి రావట్లేదు అంటే నేను ఈ మధ్య అని ఏదో ఉపన్యాసం మొదలు పెడతాను. ఆవిడ ఎందుకు గుర్తెట్టుకోవట్లేదు అంటే ఉపన్యాసం. మీరు ఇందులో ఒక పువ్వు తీసి వదిన అమ్మవారి గుళ్ళోదే అని ఇవ్వండి. ఫిట్స్ వచ్చేద్దండి. పువ్వు ఫిట్స్ వచ్చేదండి. ఇలాగల్లా ఆడిపోతుంది. పని మనిషి కొబ్బరి చెప్పిస్తే అమ్మగారు ఇది గుళ్ళోదేమో వద్దు అంటారు. పులిహార ఇది ప్రసాదమేమో వద్దు.
ఇదే కొబ్బరి చెప్ప మన దగ్గర గుళ్ళల్లోంచి కొనుక్కుపోయి అక్కడ ఆడించేసి డబ్బాలో పెట్టేసి వైదిస్ కలవరి 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 కలవరాయలు కలవరాయలు సతీష్ రాయలు జనాల స్పాయలు మనకులో కొబ్బరి తెలుసా మన ఆయిలు మనమే స్పాయిలు పాస్టర్ ఆయిలు ఎందుకని మన అజ్ఞానం వాడి పెట్టుబడి ఎవరైనా ఒక వ్యక్తి XYZ ఎవరో ఒకళ్ళు దేవుడు లేడు అన్నారు అనుకోండి, అతను చస్తాడా చావడా? చస్తాడు. దేవుడు లేడు అన్నవాడు కూడా చస్తాడు, దేవుడు ఉన్నాడు అన్నవాడు చస్తాడు. దేవుడు లేడు అన్నాడు ముసలుడు అయిపోతాడు, దేవుడు ఉన్నాడు అన్నాడు ముసలుడు అయిపోతాడు. దేవుడు ఉన్నాడు అన్నవాడికి రోగం వస్తుంది, దేవుడు లేడు అన్నవాడికి కూడా రోగం వస్తుంది. దీన్ని భగవద్గీతలో చెప్పారు. మీరు కూడా చెప్పండి ఒకసారి. జన్మ జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ఏం దర్శనం? గుళ్ళో దర్శనం కాదు, దుఃఖ దోషాను దర్శనం. స్వామి చెప్తున్నారు భగవద్గీతలో. ఈ దుఃఖాన్ని దోషాన్ని కలగజేసేది ఏమిటంటే జన్మ మృత్యు జర వ్యాధి. జన్మ అంటే పుట్టడం, పుట్టేశాం. మృత్యు ఎప్పుడు వస్తుంది? ఈ మధ్యలో ఏమొస్తాయి? ముసల్తనము, రోగము. జర అంటే ముసల్తనం, వ్యాధి అంటే రోగం. ఎవ్వరూ తప్పించుకోలేరు. మీకు ఎవరికైనా అనుభవం ఉందా? ఒక కథ చెప్తే పట్టుకుంటారని చెప్తున్నాను. ఎప్పుడైనా అమ్మ ఏదన్నా ఇచ్చి నాయనమ్మకి ఇమ్మంది అనుకోండి, ఆ ప్లేటో లేకపోతే స్వీటో ఇంకోటో అక్కడ పెట్టు అనేది. కొంచెం ఒళ్ళు మండేది అసలు ఆ మాట్లాడితే. అక్కడ పెట్టడం ఏంటి? మేము బయట వాళ్ళమా? పిల్లలం కదా. స్కూల్ నుంచి వచ్చాక అమ్మ ఒరే ఇది మా అమ్మకి ఎవరా అంటే పట్టుకెళ్తే అక్కడ పెట్టమనేది. అంటే కొంచెం పెద్ద అయ్యే వరకు అర్థం కాలేదు. అక్కడ పెట్టేది చేతితో తీసుకోవచ్చు కదా అని అనుకుంటాం. ఇప్పుడైతే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసా, నోళ్ళల్లో నోళ్ళు పెట్టి ఊసా అని అర్థమైంది. తినేసి అదేదో ఆ పేరు నాకు తెలీదు, మండి కూర్చుని ఒక డజన్ మంది ఒకే ప్లేట్లో తింటున్నాను. నన్ను అదేంటో తెలియదు. హైదరాబాద్ ఏదో ఉందని ఎలా నీకు తెలుసా? మండి మీద ఎవరు కరెక్టేనా? ఎలా నీకు తెలుసా? కరెక్టేనా? అంటే మనం ఇందా పాట పాడుకున్నాం కదా, అందరూ కలిసి భజనలు చేస్తే అలా పందులు కలిసి ప్లేట్లో తింటే అదనమాట వాళ్ళు. అది వాళ్ళకి. మనకేం భజన ప్రోగ్రాం, వాళ్ళకేం పందులు చూడండి ఒక దాంట్లో పోస్తే అన్ని కలిసి తింటే అలాగా. అది అలవాటు చేసి హైదరాబాద్లో ఇప్పుడు పంది జాతి వాళ్ళు అది చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎడారి కాబట్టి, ఎడారిలో వాటర్ ఉండదు, వాళ్ళ దగ్గర వాటర్ ఉండదు కాబట్టి ఒకే ప్లేట్లో తినచ్చు, తాగచ్చు, దేకచ్చు, నాకచ్చు. వీడియో ఉంది నా సొంతం కాదు, నేనే సొంతం చెప్తాను అనుకుంటాను. ఈ ప్లేట్లు స్పూన్లు అబ్బా ఎంత బాగున్నాయి, శుభ్రంగా అనుకుంటున్నాం. ఆ శుభ్రత కారణం ఏంటంటున్నారు? విన్ను వింపు అనుకుంటున్నారా? చూసానమ్మా, వీడియో చూసాము. మీరు మహేష్ బాబు సినిమా చూసారా? దూకుడు. ఈ ప్లేట్ శుభ్రానికి కారణం నాకుడు. చూడదు నిజం. మహేష్ బాబు దూకుడు పోగురం, వీళ్ళేమో నాకుడు పోగురం. అలా స్కూల్ చేసి చెప్తున్నారు. మన శుభ్రంగా ఉంది, తల్లాడే తెలుపు అని. అయితే మనం తినేటప్పుడు కొనేటప్పుడు చూడాలి, ఎక్కడ తింటున్నాం, ఎక్కడ కొంటున్నాం. చూడకపోతే చాలా నష్టపోతాం. మన హృదయాలు, మన శరీరాలు పాడైపోతాయి. ఎవరైనా అంటే ఈ జోక్ చెప్పాక విషయంలోకి వెళ్తాను. అయ్యగారు అంటే నేను చెప్పానా తినేటప్పుడు మాట్లాడకూడదని? మాట్లాడకూడదు అన్నాడు అయ్యగారు. అయిపోయింది. అయిపోయాక ఏంట్రా ఇందాకేంటి మధ్యలో మాట్లాడామంటే, ఏం లేదు అయ్యగారు
సాంబార్లో బొద్దింకి వచ్చింది చెప్దాం అనుకున్నాను. వాడు వినలేదుగా, తినేసాడు వెళ్ళిపోయి. చైనా ఫుడ్. మరి ఒక అతను ఉన్నాడు, ఏంటి అన్వేష అన్వేష. మనవాడు భూమి మీద ఏముంటే అవన్నీ పొట్ల పెట్టేసి వచ్చేస్తుంటాడు. చాలా మంచివాడు, కానీ భక్తి ఉంది, దేశభక్తి ఉందన్నమాట. అన్ని చోట్లకి వెళ్ళిపోతాడు, జై శ్రీరామ్ చెప్తుంటాడు. ఒక చోట ఎక్కడికో వెళ్ళాడండి. వెళ్ళి ఆ విగ్రహాలు అవి చూపించి, చూడండి ఇలాంటి విగ్రహాలు ఎక్కడో మన దేశం కాని దేశంలో ఉన్నాయి. ప్రపంచంలో సనాతన ధర్మానికి మాత్రమే ఎవిడెన్స్ ఉంది. అందుకే నేను చెప్తాను, మీ అందరికీ TRR తెలుసు కదా. TRR అంటే రాజమౌళి, రామచరణ్, రామారావు. కానీ నేను EE చెప్తా. ఎథిక్స్ ఉన్నది మనకే, ఎథిక్స్ ఉన్నది మనకే, ఎవిడెన్స్ ఉన్నది మనకే. తిప్పి కొడితే 1000 పేజీలు ఉన్న వాళ్ళ పుస్తకాలు. పోనీ అందులో ఫ్యామిలీ ఉంటుందా, ఓ అన్న ఉంటుందా, ఓ స్నానం ఉంటుందా? చెబితే బాగుండదు, కానీ పొద్దున కడుక్కోవడం కూడా ఉండదు సార్ వాళ్ళ దగ్గర. అడుక్కోవడం జోక్ కాదు, నేను జోక్గా చెప్పాను అనుకుంటున్నారా? ఎవరన్నా ఎయిర్పోర్ట్కి వెళ్ళారండి? ఎయిర్పోర్ట్కి వెళ్ళారా? ఎయిర్పోర్ట్లో స్నానం చేయాలంటే ఎంత నరకమో తెలుసా? ద్వారకి వెళ్తూ ఫ్లైట్, కనెక్టివిటీ ఫ్లైట్, అర్ధరాత్రి వచ్చాం, పొద్దున్నే ఎక్కాలి. మనం స్నానం చెప్తే ఏమీ జరగదు మనకి. మనమేం నీళ్ళు కూడా తాగలేదు. ఇంకా నానా తిప్పలు పడి మామ అనిపించింది. ఎందుకని? అంత కాగితాలు బ్యాచే అక్కడ. ఇప్పుడు విదేశాల్లో అలా ఏడిస్తావు కదా, మనకేం పోయగలం, అలా ఫాలో అయిపోతాం. సో అందుకని మనకి స్నానం అనే కార్యక్రమం ఉంది, సూర్యుడికి నమస్కారం పెట్టడం అనే కార్యక్రమం ఉంది, దీపం పెట్టడం అనే కార్యక్రమం ఉంది. మీరు గమనించండి, కేవలం బ్రాహ్మలే అలా ఏం లేదండి. దీపం పెట్టడం అనే కార్యక్రమం అన్ని వర్ణాల వాళ్ళు చేస్తారు, అలానా వాళ్ళు కాదు. అంటే ఇక్కడ దీపం పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి ఒక్కరు కూడా ఉంటారు. మనదంతా దీపం బ్యాచ్, వాళ్ళంతా పాపం బ్యాచ్. మీరు ఏ బ్యాచ్లో ఉంటే బాగుంటుంది? దీపం బ్యాచా, పాపం బ్యాచా? పాపం బ్యాచ్ ఎలా ఉంటుంది అంటే, పాపం 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 బ్యాచ్ పసుపు వాడేసుకుంటారు. అబ్బే పసుపు ఎందుకు కాదు, యాంటీబయాటిక్ అంటే రక్క. ఏమన్నా అడిగితే చెక్క, వాళ్ళ మతం చెక్క, మనం తీర్థం తొక్క, అది మాత్రం పక్క. పసుపు వాడేసుకుంటారా పశువులాగా? బిందులో చేతులు పెట్టి రింగు గేమ్ ఆడేసుకుంటారా? తలంబరాలు పోసేసుకుంటారా? దీనికి హిందుత్వానికి ఏం సంబంధం లేదా? మరి చీర ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు గౌడేసుకోవాలిగా అక్క. చెక్క మతంలో చీర లేదుగా. చీర అనే పదం వాళ్ళ బుక్కులో లేదు. ఇక్కడ విజయేశ్వరం బ్యారేజ్ ఉందా? ఆ బ్యారేజ్ దగ్గర కుడి పక్కన ఎక్కడో నేను వాడపల్లి వెళ్తూ చూసా, కొట్టి చీర కట్టారు. ఎవరు కనుకుంటున్నారు? కనకదుర్గమ్మ కాదు, మేరీ పాపకి. ఆ చీర ఉందా అసలు వాళ్ళకి? చీర ఉంది తప్ప చీర ఉందా వాళ్ళకి? ఆల్రెడీ చేశారు మన ఆరోగ్య మాత, వేలంగిని మాత, వేలంవెల్లి మాత, సాగర మాత, రహదారి మాత. తెలుసా? రోడ్డు పక్కన ఉంది కదా రహదారి మాత. వాడు ఎవడో కామెంట్ పెట్టాడు, ఏమండి రహదారి పక్కన పెట్టారు కాబట్టి రహదారి మాత అన్నారు, రెడ్ లైట్ ఏరియాలో పెడితే రెడ్ లైట్ ఏరియా మాత. వాడు పెట్టేసారు కామెంట్. అంటే వాళ్ళకి సంబంధించిన దానికి సరిపోద్ది కదా. మీరు ఇక్కడ రాజమండ్రి దాటి కొవ్వూరు దాటాక గౌరీపట్నం అని ఉంది. నేను ఒకసారి అలా కారులో వస్తూ ఇక్కడ పులిహార మరియు లడ్డూలు అమ్మండి ఉంది. సత్యరాజు గారు ఏమనుకుంటారు? వెంకటేశ్వర ఏమో అనుకుంటాం. ఎలా చూస్తే మేరీ పక్కనే లారీ. నేను కారు తిప్పరాని వెళ్ళి ఏంటో ఈ పులిహార కూడా ఏంటి
ఈ ప్రసాదాలు కూడా ఏంటి? బెంగళూరులో నేను 2 చర్చిలకు వెళ్ళి 4-5 ఏళ్ల క్రితమే ధ్వజస్తంభాలు ఎక్కడ గుళ్ళో కాదు చర్చిలో. అంటే కాపీ పేస్ట్, క్రైస్తవం వేస్ట్, అస్తిత్వం లేదు. వాళ్ళు చేసేది ఏది మనం చెయ్యం, మనం చేసేది చేయకుండా వాళ్ళు ఉండలేరు. ఎందుకని? పాపం వాళ్ళకి ఒకటే పండగ, ఒకటే బుక్కు, ఒకటే శవం, ఒకటే దిక్కు. దాన్ని వదిలేస్తే చిక్కు, అందులో లేదు కిక్కు. దానికి రోజు మొక్కు, మొక్కపోతే మాస్టర్ గారు తొక్కు. అందుకని వాళ్ళకి వెరైటీస్ కావాలి. ఆ వెరైటీ కోసం ఏంటి? గుళ్ళు కొట్టుకోవడం. చూడండి ఆ పండగలు ఎలా ఉంటాయో తెలుసా? నేను మా లాయర్ గారు కారులో నెల్లూరు నుంచి వస్తున్నాం. హైవే ఎక్కాలి. ఎక్కే లోపల బాగుండదు. చెప్పనా వద్దా? చెప్పానా? అంటే అక్కడ ఉన్నదే నా సొంతం ఏం కాదు. మేము వీడియో తీసి పెట్టాం. ఎవిడెన్స్ ఉంది మా దగ్గర. సెన్స్ ఎవిడెన్స్ రెండో ఉన్నాయి. వేస్తూ 8 రాత్రి. ఏంటిది పిచ్చ? రాత్రి 9:30కి పాస్టర్తో ప్రత్యేక విందు. ఆ తర్వాత ఏంటి అసలు? కాబట్టి ఈ దరిద్రం ఎందుకు వచ్చిందంటే మనకి ఆధ్యాత్మిక జ్ఞానం కొరవటం వల్ల. వాళ్ళు ఎవరో వెళ్ళారు, వాళ్ళు వేరే అనుకోకండి. వాళ్ళందరూ మనోళ్ళు కదా, వాళ్ళు మన బంధువులు కదా, మన హిందువులు కదా. వాళ్ళకి వేసారు గేలం, వీళ్ళు అయ్యారు వీళ్ళది మేళం. కానీ వాళ్ళు వెనక్కి రావాలంటే మనం వాడాలి జ్ఞానం అనే తాళం. ఎవరైనా జ్ఞానం ఉన్నవాళ్ళు ప్రార్థన చేస్తే రోగం తగ్గుద్దని నమ్ముతారా? ప్రార్థన చేస్తే రోగం తగ్గడం నిజం అయితే మన రాజమండ్రిలో జాన్ వెస్లీ అని ఒక ఆయన ఉంటాడు. దబ్బలంతో నాలుగు కుట్టేస్తే ఎలా మాట్లాడతారో అలా మాట్లాడతాడు. అలా మాట్లాడతాడు. అతనే కళ్ళజోడు కుర్రోడే. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు విజయవాడలో, ఇమానియల్ కళ్ళజోడు. మన సత్యబాబు కలవర బిజినెస్ ఆయిల్ డబ్బాలు కర్చీఫ్లు, అతను కళ్ళజోడే. జనాల్లో మా జాన్ బాబు కళ్ళజోడు. ఇందాక ఎక్కడో ఉపవాస కోడికలు, పురుషుల కోడికలు, యవనస్తుల కోడికలు, స్త్రీల కోడికలు, వీడి పొండాకుల కోడికలు, ఇవన్నీ కళ్ళజోడు బ్యాచ్లే. కళ్ళజోడు లేకుండా వాడు దిక్కుమాల బుక్ చదవలేడు కదా. వాడు కిడ్నీలు ఎలా బాగు చేస్తారు చెప్పండి? అవన్నీ ఇడ్లీలే, అవన్నీ ఇడ్లీలండి. ఆలోచించండి ఒకసారి. ప్రార్థన చేస్తే ఏంటి? టచ్ గడ్డ పగిలిపోను. ఏంటండి? గడ్డేసిందంట. వీడు టీవీలో చూసి ప్రార్థన చేస్తే తగ్గిపోతుంది. చెవి ప్రాబ్లం వస్తే తగ్గిపోతుంది. ఏమిటిదంటాను? మన అజ్ఞానం వాళ్ళ పెట్టుబడింది. అందుకని గుర్తుపెట్టుకోండి, 4 ఎవరు తప్పించలేరు. నమస్కారం చెప్పండి. జన్మ